హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బెల్లం అట్టు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ మినపగుళ్ళు, 3 గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని ఒక 6 to 7 అవర్స్ నానబెట్టుకుందామండి. నానబెట్టుకున్న రైస్ మినపగుళ్ళని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మరి ఎక్కువ వాటర్ వేయొద్దండి, కొంచెం బరకగా పట్టుకుందాం. వాటర్ తక్కువగానే వేసుకోవాలి. కొంచెం బరకగా ఈ వీడియోలో చూపించిన విధంగా మనమైతే మిక్సీ పట్టుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని దానిలో సాల్ట్ వేసుకున్నాం. తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, 2 యాలకులు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ, దీనిలోనే 1 కప్పు బెల్లం కూడా వేసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా పట్టుకోవాలి, ఇట్లా మెత్తగా ఉండాలి. ఎటువంటి బెల్లం పలుకులు లేకుండా మెత్తగా పట్టుకొని దాన్ని మనం ముందుగా పెట్టుకున్న పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అదే పిండిలో ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకొని కలిపేసి 1 గంట సేపు అయితే పిండిని నానపెడదామండి. నేనైతే దోశ అనేది ఇక్కడ నెయ్యితో వేస్తున్నానండి, మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ దోశలాగా మనమైతే దోశలను పలుచగా వేసుకోకూడదండి. వీడియోలో చూపించినట్లుగా కొంచెం మందంగానే పిండిని ఒక దగ్గర వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే దోశ అనేది కాల్చుకోవాలి. అప్పుడే లోపలంతా చక్కగా కాలుతుంది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా దోశ అనేది చక్కగా వస్తుంది. ఇట్లా 2 వైపులా నెయ్యి వేసుకుంటూ దోశని అయితే కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఎప్పుడు చూసే దోశల కంటే ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు కూడా ఇట్లా దోశ పిండితో వెరైటీగా దోశలు చేసి పిల్లలకి పెట్టండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.